పత్రంలో చేర్పులు, మార్పులు కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. ఆపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు, మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. కాకినాడ బాలభవన్లో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు, మార్పుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 300 మంది దరఖాస్తులు పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరీక్షించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. సాఫ్ట్వేర్ కూడా వేగంగా పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో అపార్ ఐడి నమోదు వేగంగా జరిగే విధంగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. సంబంధిత జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్లో మార్పులు ఏమైనా ఉన్నా వెంటనే వాటిని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. నమస్కారం అండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు రీసెంట్గా ఆపార్ ఐడీస్ క్రియేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఆపార్ ఐడీస్ అన్నది జనరేట్ చేయాలి. అంటే స్కూల్స్, కాలేజెస్ అన్నట్లు ఈ ఆపార్ ఐడి ద్వారా వాళ్ళ యొక్క అకాడమిక్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడానికి, అదే మళ్ళీ వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సేమ్ అదే ఐడితో ట్రాన్స్ఫర్ అవ్వడం, ఈ విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆపార్ ఐడికి సంబంధించి జనరల్గా అయితే స్కూల్ రికార్డ్స్లో ఉన్న డీటెయిల్స్, ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే రెండు ఒకే విధంగా ఉంటే ఆపార్ ఐడి జనరేషన్ అనేది వితౌట్ బర్త్ సర్టిఫికేట్ మనం అక్కడ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆధార్ కార్డులో ఏమన్నా తేడాలు ఉంటాయి, పేర్లలో కానీ తల్లిదండ్రుల పేర్లలో కానీ ఇట్లా తేడాలు ఉంటాయి కనుక దానికి సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఆధార్ సెంటర్లో సబ్మిట్ చేసుకుని ఆధార్లో కరెక్షన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనం ఒక 15 రోజులుగా ఒక డ్రైవ్ మోడ్లోని ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మేము టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి స్కూల్స్ నుంచి, అదేవిధంగా పేరెంట్స్, తల్లిదండ్రుల నుంచి కూడా డైరెక్ట్గా మనకి అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. రోజుకి ఒక 300 నుంచి 400 అప్లికేషన్స్ వస్తాయి. చాలా వరకు మనం సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే మనం క్లియర్ చేయడం జరుగుతుందండి. దీంట్లో చాలామందికి తెలియాల్సింది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు ఆధార్ అండ్ స్కూల్ రికార్డ్స్ రెండు కరెక్ట్గా ఉంటే కనుక సరిపోతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి అంతగా ఇమీడియట్గా వాళ్ళు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దీంట్లోని నేమ్ మాడిఫికేషన్, నేమ్ కరెక్షన్స్ అంటే 1-2 అక్షరాలు ఏమన్నా తేడాలు పడినా, చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, ఈ స్పేస్లు కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేయడం జరుగుతుంది. అది కాకుండా కంప్లీట్ నేమ్ చేంజ్ అన్నది మనకి యాక్సెప్టెన్సీ లేదు. దానికి సంబంధించి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అలాంటిది మాత్రం ఇమీడియట్గా ఉంది మన దగ్గర. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, పుట్టిన తారీఖు కూడా మన దగ్గర కరెక్షన్ లేదు. ఎందుకంటే అది మనకి పోర్టల్లోనే అది డైరెక్ట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఒక డేట్ ఎంటర్ చేస్తారు. దాన్ని మాడిఫై చేయడానికి అసలు ఎడిట్ ఆప్షనే ఉంటుంది. దానికి ఎడిట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ ఉండదు. దానికి ఏం చేయాలంటే మళ్ళీ మేము స్టేట్ గవర్నమెంట్కి ఈ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ పెట్టి తర్వాత మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించాలి. సో అది కూడా ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షను, డేట్ని కరెక్ట్ చేయడం, అదేవిధంగా పేరు కంప్లీట్ మాడిఫికేషన్, ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదేవిధంగా ఇంకొకటి కొంతమందికి అసలు బర్త్ సర్టిఫికేట్లే లేకుండా ఉన్నారు ఇంతకాలం కూడా. అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర ఎన్ఏసి, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకుని అది మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ ప్రొసీడింగ్స్కి అప్లై చేసుకుంటే ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంత స్పీడ్గా చేసుకున్నాం మనకి ఒక 20 to 25 days వరకు టైం పడుతుంది. ఎందుకంటే 2 ఫీల్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో ఇదొక ఇష్యూ. సో ఈ 3 తప్ప మిగిలినన్ని కూడా ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక అఫిడవిట్, స్కూల్ రికార్డ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, అలాగే ప్రీవియస్ బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్నీ పట్టుకుని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. పబ్లిక్ హెల్త్ సెక్షన్ అని ఉంటుంది మనకి, బాలభవన్, గాంధీనగర్. ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎన్ఏసి, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, ఎవరికైతే అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదో, సంవత్సరం దాటిందో వాళ్ళందరూ కూడా ఎన్ఏసీకి అప్లై చేస్తే ఎన్ఏసీకి మనం పైన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అది మళ్ళీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకుని మన దగ్గరికి వస్తుంది. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఈ సర్వీసెస్ అయితే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందిస్తున్నాం. ప్రజెంట్ పోర్టల్లో కూడా ఏ విధమైన ఇష్యూస్ లేవు. మన సాఫ్ట్వేర్ హెవీ లోడ్ పట్టడం కానీ సర్వర్ అంతా బాగా వర్క్ చేస్తుంది.
సో వర్క్ పెండెన్సీ లేకుండానే ఇక్కడ నైట్ టైం కూడా స్టాఫ్ని పెట్టి ఒక డ్రైవ్ మోడ్లోని కరెక్షన్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది.